టుబ్బరిస్తుంది బాగా. రీల్స్ అన్న చూద్దాం కోసేపు. రీల్స్ ఓపెన్ చేసి అన్నీ క్రికెట్ 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 వస్తున్నాయి అన్నీ. హలో ఈరోజు దేనికి రా? కొత్త కొత్త టీ షర్ట్లు షార్ట్లు కొత్త వేస్తున్నాయి బ్రో. చెన్నై లక్నోనా? మరి చెన్నై మీద వేద్దాం. మరి ఎంత వేస్తావో చెప్పు. సరే సరే చెన్నై మీద వేసుకో. మరి ఈరోజు చెన్నై వస్తుంది. సరే ఎయ్ సరేరా. చెప్ భయ్యా. ఏం కొత్త కొత్త టీ షర్ట్లు కొత్త కొత్త షార్ట్లు వేస్తున్నావు, మాట్లాడుతుంటే కూడా పట్టించుకుంటలేవు. జరా బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నా. అంతగానం ఏముందిరా ఇప్పుడు? నేను మాట్లాడుతుంటే కూడా పట్టించుకోకుండా ఫోన్ లో మాట్లాడుతున్నావు. నువ్వేంద్రా మా అయ్య ఫోన్ చేస్తేనే ఎత్తా నేను బెట్టింగ్ ఆడేటప్పుడు. అంతగానం ఏమొస్తుందిరా నీకు దాంట్లో? అరే ఇప్పుడు నీకు 100 రూపాయలు నువ్వు మిత్తికి ఇచ్చినా నీకు రావు ఒక గంటల. ఇది 100 రూపాయలకి 1000 రూపాయలు ఇస్తుంది. ఒక్క నిమిషం లేయి ఈ ఫోన్లో. నిమిషంలో 100కి 1000 వస్తాయి. మీ ఇంట్లో ఇట్లా ఇయ్యారా 1000 రూపాయలు? అవునా? మరి నీకు అట్లనే వచ్చినాయి? నాకు అట్లనే వచ్చినాయి. ఇప్పటికే 50,000 వచ్చినాయి. నిజంగా వచ్చినాయి రా భయ్. నీకేం తెలుసు? వేసావు నువ్వు ఇట్లా? మనకు అవన్నీ సెట్ కావాలి. ఇంకెన్ని రోజులు రా ఇంట్లో మీద తిని బతుకుతారు. కష్టం చేసుకోవాలి. అరే అవి నీకు నిజంగా వచ్చినాయి? అది చెప్తా. వచ్చినాయి రా భయ్. చూసావా? ఈరోజు చెన్నై లక్నో ఉంది. చెన్నై మీద వేయాలి. నీకు ఇంట్లో పెడుతుండ్రు, తింటున్నావు, కూర్చుంటున్నావు. ఇంట్లోకి 1 రూపాయని ఇచ్చినావురా భయ్. సరే మరి నాకు టైం అవుతుంది, పోయి పైసలు తెచ్చుకోవాలి. బెట్టింగ్ మళ్ళీ వస్తా. కలుద్దాం భయ్యా. వేసా అంటే ఏం మరి నీతోటి సెట్ కావు మనకి. సరే చూసాం. సరే మరి ఫోన్ చేయమని. వేసా అంటే నాకు ఫోన్ చేయి. ఇప్పుడు అన్నది ఏదో బాగానే ఉంది. నీ అమ్మ వాడికి అప్పుడు వాని దగ్గర లేకపోతే నేను ఇస్తుండే. ఇప్పుడు వాడు వాని టీ షర్టు వాని షార్ట్లు వాడు కొత్త బాగానే ఉంది. మనం కూడా ట్రై చేద్దాం తీ మరి. అది ఏమో ఫోన్ చేయాలి దానికి. అరే ఏమంటాడు? ఏదో బెట్టింగ్ అంట కదా, IPL బెట్టింగ్ అంట కదా. ఏం బెట్టింగ్ రా? ఆడవలాడు అన్నాడు. ఏటోళ్ళు ఓలేరు కాబట్టి ఆడు మంచిగా చేసుకుంటుండు. 100కి 10,000 వస్తున్నాయి అంటారా? 10,000 ఉంటాయి. 50 పైసలు పోతే వాడు వచ్చినా అన్నాడు. ఆడు వేస్ట్ గాడు. ఆడు దాని మాటలు వినేస్తావేందిరా? అరే ఆయనకు వచ్చినా అంటారా? వాని రేంజ్ ఒకప్పుడు ఎట్లా తయారని వాడు. లక్క అందరు కలిసి రాదురా. ఇప్పుడు అవే పైసలు పోతే కొంతమంది ఊరేసుకున్న కాడికి పోతారు రా బెట్టింగ్ వేసి. మంచిది కాదురా. గాని మాటలు వినేస్తా అంటావేందిరా? అయ్యా అట్లా అంటావేంద్రా? పైసలు సంపాదిస్తే కుళ్ళు అవుతుందా అని మీద నీకు? మీ ఇష్టం. చెప్పే బాధ్యత నాది. అంతే చెప్తున్నా. రోజు తిరుగుతున్నా అని చెప్తున్నా. మీ ఇష్టమే. మంచిది కాదురా. ఆనకైతే వచ్చినాయిరా నువ్వు. ఏమో రా చెప్పే మరి. ఏం మనకు రావు. ఈడేంది ఇట్లా అనుకుంటూ పోతుండేడు. ఆడప్పటి నుంచి అట్లనే చెప్తాడు. మనం పోదాం ఆ ఉదయాన్ని అడిగి మంచిగా బెట్టింగ్ చేసుకొని మంచిగా పైసలు గెంచుకోవచ్చు. మంచిగా నేను కూడా ఒక రేంజ్లో ఉండొచ్చు. నీ లేడు అవు ఆడ కూర్చున్నట్టుగా. అరే బెట్టింగ్ గురించి అడుగుదామా? నేను కూడా వేస్తా. బాలే రచన ఏం వేస్తున్నావు రా? ఏమన్నా కొనుక్కోపో. నీకేరా? చూపిరా. ఏంటిది బెట్టింగ్ దేంట్లో వేస్తున్నాను? ఇందాక నాకు సెట్ కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పినావు కదా. పైసలు అవసరం ఉన్నాయిరా చాలా. నువ్వు వేస్తా బెట్టింగ్ వేస్తారా? ఎట్లా వేస్తావు? ఏది ఆన్లైన్లో వేసావా లేకపోతే తోలుతోట?
ఆన్లైన్ వచ్చినాయి ఆన్లైన్లోనే వచ్చినాయి. నేను ఆన్లైన్లో చూపి ఆన్లైన్లో నా ఫోన్లో చూపెడతారు. అరే వచ్చినాయి కానీ మరి నాకెట్లా రా వస్తాయి రా, వేస్తుంటే వస్తుంటాయి. మరి నా దాంట్లో అది ఏం యాప్ అది? ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్. నా దాంట్లో ఇన్స్టాల్ చేసి ఇగో ఇదే యాప్. వీళ్ళకి వెళ్ళి ఇప్పుడు నా అకౌంట్లోకి వెళ్ళి నీకు 100 రూపాయలు పంపిస్తాను, నాకు క్యాష్. ఇక 100 రూపాయలు పంపించిన. ఇప్పుడు 100 రూపాయలు అయ్యి ఇప్పుడే లాస్ట్ మూమెంట్లో అయ్యి అంటే 100కి 1000 2000 ఇస్తాడు. అప్పుడు ఏంటంటే అంటే 100 రూపాయలు పోతాయి. ఒకవేళ వచ్చింది అనుకో నీకు 100కి నీకు 1000 2000 3000 అప్పుడు మస్తు వస్తాయి నీకు. అట్లా ఒక 3-4 సార్లు వేసినావు అనుకో మస్తు వస్తాయి. ఇట్లా వాన్వీనాడు కూడా మన ఇప్పుడు రాదు. ఇప్పుడు నీకు పంపి నీ దాంట్లో వేసిన అప్పుడు వేసుకో ఇక, సరేనా? నీకు 100 రూపాయలు వేసిన అకౌంట్లో వేసిన దాంట్లోకి వెళ్ళి వేసుకో ఇక మెల్ల. లాస్ట్ టైంలో ఇవి లాస్ట్. ఇప్పుడు ఇంకా టైం ఉంది, ఇంటికి పోయినాక బాగా చూసుకొని వేసుకో. ఇప్పుడు స్టార్ట్ కదా? ఇప్పుడు కాలేదు, ఇంకొక గంట టైం ఉంది, అప్పుడు వేసుకో ఇక. మీ ఇంట్లోనే చూస్తావా నువ్వు? నేను మా ఇంట్లోనే ఉంటాను. నీకేమైనా డౌట్ ఉంటే నా దగ్గర రా, నేను చెప్తా. సాయంత్రం వస్తా. అరే 100 రూపాయలు క్యాష్ ఏం ఆన్లైన్ చేసిన మర్చిపోతా. ఎట్లా మర్చిపోతారు? మ్యాచ్ టైం అయినట్టుంది. నీ అమ్మ వేసి చూద్దాం, టైం అయింది కదా. ఒకసారి వేసాం 100 రూపాయలు వేసి చూద్దాం, వస్తే రావు. అక్కడ చెప్పింది నిజమో కాదు చూద్దాం. 100 రూపాయలు అయితే వేసిన, ఎంత కొడతారో. పవర్ ప్లే వేసిన 100 రూపాయలు. కొట్టిరు. 100 రూపాయలకి 2000 వచ్చినాయి. పో ఇంకేద్దాం అట్లనే. ఈసారి 500 వేస్తావు. వేసిన ఇప్పుడు ఏమవుతుంది కొద్దిసేపు అయినాక. అబ్బా ఏ ముందురా ఇది. అబ్బా 500 వేస్తే ఇన్ని గానం వచ్చినాయింద్రా పైసలు. మళ్ళా రేపు కూడా ఇదే వేస్తా. అమ్మ మస్తుంది పో ఇది. అని పోయి కలుద్దాం. అమ్మ ఏమనుందా? అయ్యో పోయినాయింద్రా 500. ఏం కాదు, 2 మ్యాచ్లు పోతే ఇంకో మ్యాచ్ ఇది మళ్ళీ వేద్దాం 500. అయితే వేసిన వస్తాయి రావు చూడాలి. అయ్యా మళ్ళీ పోయినాయింద్రా. అరే అన్న అడుగుదాం, ఏంద్రా ఇట్లా అన్ని మ్యాచ్లు పోతున్నాయింద్రా భయ్. అరే ఇది పైసలు వచ్చి పైసలు పోతున్నాయిరా. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినాయి, మళ్ళీ లైన్ గా పోతూనే ఉన్నాయి. 500 వేసినప్పుడు పోతున్నాయి. అట్లా అంటే 5000 పోయినాయి. తర్వాత మెల్లమెల్ల వేసుకుంటా ఇప్పుడు 50,000 చేసుకున్నా. ఇప్పుడు అన్ని పోవు కదా? పోవు, కొన్ని మ్యాచ్ పోతాయి. నువ్వు చూసేయాలి, మంచిగా చూసి అటో ఇటో మంచిగా చూసేయాలి. పవర్ ప్లేలు ఎంత కొడతారు అట్లా చూసుకుంటే వేయాలి. బాల్కి ఎంత కొడతారు, ఏ ఓవర్లు ఎన్ని పోతాయి అట్లా చూసుకుంటే వేయాలి. నా అట్లా అంటే 5,000 పోయినాయి. మరి తర్వాత నేను ఇప్పుడు వచ్చాయి. తర్వాత నేను ఒకరి దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకొని మెల్లమెల్ల 1000 5 ఇట్లా మెల్లగా వేసుకుంటే వచ్చిన 100 అట్లా మెల్లగా వచ్చిన. పోయినాయి 500 మ్యాచ్ 1000 రూపాయలు వేసినాయి, అన్ని పోయినాయి. అరే 1000 ఎందుకు వేస్తున్నావు రా? మెల్లగా వేసుకో, 100 వేసుకో, టెన్షన్ ఎందుకు? వస్తేమా అని ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. మెల్లగా వేసుకో, 100 వేసుకో. ఎందుకు పోగా వస్తాయి మంచిగా వేసుకో. నేను చెప్తా నీకు ఏది ఎప్పుడు వేయాలన్నా అప్పుడు చెప్తా, అప్పుడు వేసుకో.
పోగారా రే. పోరావే ఈయన వేసుకోమంటే వేలు వేస్తుండు. ఈయనకి నేర్పించిందే తప్పు ఉంది. అనవసరం ఆయన దగ్గర పోయి పుల్ల పెట్టింది. ఏం చేస్తాడో ఏమో లాస్ట్కి వచ్చి పోతావా. నాకేంది, నేను చెప్పినైతే చెప్పినా. వన్ ఇష్టం అంది. నా పైసలా నా లెక్కనా? మీ అమ్మ బెట్టుల పైసలు అన్నీ పోయినాయి. అయిపోయాలా పైసలు అన్నీ పోయినాయి. చేతిలో రూపాయలకు పిచ్చిలు వేస్తుంది. ఎట్లా పైసలు ఎట్లా నన్ను ఒక్కడిని అడుగుదామంటే వాళ్ళు అరే ఆగరా. అరే నీ దగ్గర అప్పు కావాలరా నాకు కొంచెం. నా దగ్గర ఎందుకు కావాలి జర అర్జెంట్ అవసరం ఉన్నాయి పైసలు. నా దగ్గర ఉన్నారా లేవు. నువ్వు ఐపీఎల్ గెలుచుకున్నావు కదరా మొన్నదాకా. జర ఇంట్లో 20,000 ఇచ్చినా 30,000 మళ్ళీ ఈ రోజు మ్యాచ్ ఆడాలి. ఉన్నాయి 30,000. ఊరని తెలిసిన వాళ్ళదేనా నీ పేరు ఇంట్రెస్ట్ అయినా సరే. జర అవసరం ఉన్నాయిరా పైసలు అర్జెంట్. ఎందుకురా ఏం అవసరం ఉన్నాయి? 50,000 ఎందుకు అవసరం ఉన్నాయిరా అర్జెంట్ అవసరం ఉన్నాయి. ఊరని తెలిసిన వాళ్ళనే లేకపోతే నీ దగ్గర ఉంటాయి. నా దగ్గర ఏం లేవు కానీ తెలిసిన ఒక అన్న ఉండదు. ఆయన ఇస్తాడు కానీ నెలకు కట్టలేమంటే ఇక ఆయన దగ్గర వేరే ఉంటది మొత్తం. కట్టేస్తారా? నేను కట్టేస్తాను. ఆయన అసలు కన్నా అవుతాడు కానీ నెలకు మిత్తి రాలేదంటే ఆయన మీ ఇంటికి వచ్చి మరీ ఏదో ఒకటి తీసుకొని పోతూనే ఉంటాడు. కడతారా? నేను కట్టేస్తా. కడతా? ఒక నెల లోపల కట్టేస్తా. నీ పేరు చెప్పే తీసుకుంటా మరి. సరే షూరిటీ నువ్వే పెట్టాలి ఆడ. సరే పెడతా. అర్జెంట్ ఇప్పుడు ఉంటాడు ఆయన. ఏమో ఇంటికి పోయి చూడాలి. అర్జెంట్ అంటే ఇప్పుడు పోదాము, లేకపోతే కొంచెం పైన పోదాం. అర్జెంటే పోమా? సరే మరి అర్జెంట్ అంటే పోదాం దా మరి చూద్దాం. ఆయన ఇంటికాడ ఉండో లేడో. బండి అవుతుంది. అన్న ఉండదు మీరు చూద్దాం. అరే ఇస్తాడా రా మరి? అడగాలి. ఇస్తాడు. జరిపిరా ఎట్లా అన్న ఉండరా? నమస్తేనా? నమస్తే. చెప్పరా తమ్మి నింబడొస్తున్నా. ఏ పైసలు కావాలనా? ఎన్నిరా? 50,000 కావాలి. ఏమ్రా 50,000 అడుగుతుంది. కడతానా? కట్టలే. కట్టినవరా? కట్టినవని చెప్పి నమ్మకం ఉంది కానీ ఎవరికి 50,000? నాకే. నేను చెప్పినావు నా ఎంబడి తీసుకొచ్చిన షూరిటీని పెడతా. పెడతారు. నేను కట్టకపోతే ఇడు కడతాడు. అంటనా? కూర్చోరు చెప్పాను కూర్చోటాను. కూర్చోరు కూర్చోరా? చెప్పానా మరి ఏమంటూ? కడతారా మంచిగా? మెత్తి వడ్డీ కడతామన్నా. ఎందుకు కట్టము? పైసలు తీసుకున్నప్పుడు మంచిగుంటాం అన్న తీసుకున్నాక మనసులో పగ చేస్తుంది, ఖరాబ్ చేస్తుంది మనసు. అర్థమైందా? కరెక్ట్ కడతాము. సరే నేనే కడతారుగా. కడతా. నెలకు మెత్తి అన్ని కడతా. ఏం పేరా బాబు నీ పేరు? నా పేరు రాను. సరే ఆదురు మరి ఎంత పోయిస్తా. ఇస్తాడా రియల్గా? ఇస్తాడురా. మరి నువ్వు నీ పేరు చెప్పినావు, నా పేరు చెప్తే ఇయ్యడా కొత్త వాళ్ళకి ఇయ్యడు ఆయన. ఇప్పుడు షూరిటీ నేనే పెట్టాలా? నువ్వే పెట్టాలి మరి. నీకు కదరా భయ్ పైసలు, నాకు కాదు. అయినా ఎందుకురా నీకు పైసలు? బెట్టింగ్కి రా చెప్పలే బెట్టింగ్కి అని. బెట్టింగ్కి 50,000 ఎందుకురా? తీసుకొని గెలుస్తాం మళ్ళీ ఇచ్చేసాం మనం. ఏమో నాకైతే షూరిటీ నేను కట్టకపోతే నిన్నే పట్టుకుంటాడు. నాకైతే పట్టుకోరు లైట్. అన్న వస్తుండవు మరి. కట్ట
50,000 మళ్ళీ ఎప్పుడెప్పుడు కడతావు మంచిగా కట్టుది ఏమంటున్నా సరేనా? సరే. నీ మీద నమ్మకంతో నువ్వు కట్టినావు కాబట్టి నీకు ఇస్తున్నా పైసలు. మళ్ళీ ఇట్లా కట్టినా బాగుండదు. కడతాను. నేను కట్టకపోతే ఈడు ఉంటాడు అన్న. కడతాడు. సరే పోరి. సరే పోరి. రైటేనా మరి పోయి వస్తా. సరే. అరే తెలుసుగా కట్టకపోతే నా సంగతి. తెలుసానా? మరి అదే అంటున్నా. ఇచ్చిన 50,000 ఉన్నాయిగా, ఇవి వేసేస్తావు. వేసేసి మ్యాచ్ అంతా గెలుచుకొని ఒక 5 రోజులలో ఇచ్చేస్తా. వేస్తావు. ఇదైతే లాస్ట్ అన్నీ పోయినాయి అమ్మ. ఇప్పుడైతే వేస్తా 10,000 వేస్తున్నా. ఇప్పుడు అన్ని లాస్ట్ ఇదే లాస్ట్ పైసలు అయిపోతాయి. ఇక ఒక్క రన్, ఇంకా 2 రన్లు. 2 అయ్యా అయ్యా అవుట్ అయ్యండి ఏంద్రా. అయ్యా అరే ఇప్పుడు ఎట్లారా? వాళ్ళకి పైసలు ఎట్లా కట్టాలి? వానికి ఏం చెప్పాలి? ఏడికేంది ఇవ్వాలి పైసలు? ఒకటి చెప్తే వినొద్దు అంటారు, ఎట్లనే ఉంటుంది. ఫస్ట్ వేయొద్దు అనుకున్నా, వాడు వచ్చి చెప్పిండు, అది చూసి వస్తే అనుకున్న పైసలన్నీ పోయినాయి. ఇప్పుడు అప్పుడు ఎట్లా కట్టాలి? నీ అమ్మ పైసలన్నీ పోయినాయిరా. వచ్చినట్టు వచ్చినాయి స్టార్టింగ్, మళ్ళీ అన్నీ పోయినాయి పైసలు. ఇప్పుడు పైసలు ఎట్లా పెట్టింది? నీకు పైసలే లేవు. నీ అమ్మ ఏం చేయాలి? సంపాదించుకుందాం అనుకున్నా మంచిగా. అరే ఇగో ఇదే వద్దా రా మరే. అగో ఈమె వాళ్ళ అమ్మనే అన్న. ఎవరు? ఇగో ఈమె నీవోడు ఈ మగవాడిని ఈయన మంచిగా కడతా. ఇది వదిలిపోతుంది. 50,000 తీసుకున్నామ్మా. ఇంత 2 నెలలు వచ్చింది. అసలే మీకు తెలియదు. అయ్యో ఈయన అర్థం ఇచ్చినమ్మా. నువ్వు ఒక అమ్మ నీకు ఎందుకు రా మరే. అరే నీకు ఇప్పించిన బాధ కేంద్ర అన్నొచ్చు, అన్నతో మాట్లాడుకో. ఇస్తాను ఇంకొక 5 రోజులు టైం. నువ్వు ఏం చెప్పినావురా? ఇస్తాను పైసలు ఒక 5 రోజులు టైం. జరుగు. అరే అమ్మ ఏంద్రా ఇట్లా వచ్చింది? మా అమ్మ నేను పైసలు తీసుకున్నది ఎవ్వరు తెలియదురా. అమ్మా ఈ అమ్మ లైఫ్ ఎట్లుండే, ఎట్లా అయిపోయింది? బెట్టింగ్ వద్దురా అన్నాడు ఆయన. ఏం బెట్టింగ్ రా? అవలాడు అన్నాడు. ఎటు లోలేరు కాబట్టి ఆడు మంచిగా చేసుకుంటుండు. 100కి 10,000 వస్తున్నాయంటారా? 10,000 ఉంటాయి. అవే పైసలు పోతే లక్క అందరు కలిసి రాదురా. ఇప్పుడు అవే పైసలు పోతే కొంతమంది ఊరేసుకున్న కాడికి పోతారా బెట్టింగ్ వేసి. మంచిది కాదురా. గాని మాటలు తిని వేస్తా అంటే ఏందిరా? వేసిన ఈ చూడు లైఫ్ ఎట్లా అయిపోయింది చూడు. అప్పు ఇప్పుడు ఆయనకి ఎట్లా కట్టాలి? బెట్టింగ్ దయచేసి బెట్ ఇవ్వలేదు. నా లెక్కల నా గట్టి ఇవ్వడానికి రావద్దు. ఐపీఎల్ చూసి ఎంజాయ్ చేయండి, కానీ బెట్టింగ్స్ అవన్నీ వేయకండి ఫ్రెండ్స్. బెట్టింగ్ వేసి ప్రాణాల మీకు తెచ్చుకోకండి. ప్రతి ఒక్కరూ అలానే చేస్తున్నారు. బెట్టింగ్ అవన్నీ అవసరం లేదు. ఐపీఎల్ అన్నప్పుడు ఎంజాయ్మెంట్ కోసమే చూడాలి, కానీ ఇట్లా బెట్టింగ్స్ అవన్నీ వేసుకుంటా లాస్ట్కి ప్రాణాలు మీకు తెచ్చుకుంటా ఫ్యామిలీస్ పరువు తీసుకుంటా అవన్నీ ఏం చేయకండి. బెట్టింగ్స్ వేసి ప్రాణాలు ఓడగొట్టుకున్న వాళ్ళని న్యూస్లో ఎంతోమందిని చూస్తున్నాము. అందుకే మేము ఇట్లా వీడియో తీసి పెట్టాము. ఇలాంటివి ఎన్నో అవుతున్నాయి అని చెప్పేసి మేము ఒక ఎగ్జాంపుల్ లెక్క వీడియో తీసి పెట్టాము ఫ్రెండ్స్. ఇట్లా బెట్టింగ్స్ వేసి అయితే ఏం చేయకండి ఫ్రెండ్స్. ప్రాణాలు మీకు తెచ్చుకోకండి. ఎంజాయ్ చేయండి తప్ప అలాంటివన్నీ ఏం చేయకండి ఫ్రెండ్స్.